ఎస్ మురళీమోహన్ గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున 24వ వార్షికోత్సవంలో పాల్గొనే అవకాశం నాకు కలగజేసిన తానా వారికి అందరికీ, ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరీమణులకు, నా సహ నటీ నటులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాను. ముఖ్యంగా కాన్ఫరెన్స్ చైర్మన్ గంగాధర్ నాదెళ్ల గారికి, అలాగే కాన్ఫరెన్స్ కన్వీనర్ ఉదయ్ కుమార్ చేపలమడుగు గారికి. చేపలమడుగు ఉదయ్ కుమార్ గారు అంటే ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ రాజేంద్ర ప్రసాద్ గారు కానీ నేను కానీ మేమందరూ కూడా ఇండస్ట్రీకి వచ్చేటప్పటికే ఒక పెద్ద ఆర్టిస్ట్గా ఉండి ఎన్నో 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 సినిమాల్లో నటించి, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి సినిమాల్లో కూడా అనేక చిత్రాల్లో నటించినటువంటి మా అందరికీ ఆప్తీయ మిత్రుడైనటువంటి శ్రీ చలపతిరావు గారు అల్లుడు, ఎక్కడ ఉదయ్ కుమార్ చేపలమడుగు గారు, రండి 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 రండి. ఒక అద్భుతమైన నటుడు అండి చలపతిరావు గారు. వారి స్వయంగా వారి అల్లుడు. వాళ్ళ రోజున ఈ కార్యక్రమంలో చలపతిరావు గారు కూడా బతుకున్నట్టయితే ఎంత ఆనందపడేవాడో అని నాకు అనిపిస్తోంది. చాలా సంతోషం సార్. ఎక్సలెంట్గా మీరు మీ టీం అందరూ కూడా ఇంత సిస్టమేటిక్గా, ఇంత పర్ఫెక్ట్గా, ఇంత టైమ్లీగా మెయింటైన్ చేసినందుకు అందరినీ పేరు పేరున కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు గారికి, తానా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ కొడాలి నవీన్ గారికి, కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంట్రా గారికి, కాన్ఫరెన్స్ కార్యదర్శి కిరణ్ దుగ్గిరాల్ గారికి, అవార్డు కమిటీ అధ్యక్షులు డాక్టర్ బండ్ల హనుమయ్య గారికి, అలాగే డాక్టర్ రాఘవేంద్ర చౌదరి గారికి, మా ట్రావెల్ అరేంజ్మెంట్స్ అన్ని చూసిన రాజా తొట్టెంపూడి గారికి, రాజా తొట్టంపూడి గారికి, అలాగే నన్ను అనుక్షణం దగ్గరుండి ఈ కార్యక్రమంలో అన్నిసార్లుగా తీసుకొచ్చినటువంటి శ్రీకాంత్ గూడూరు గారికి, అందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే తానాకు వస్తున్న కొత్త కమిటీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నేను మొట్టమొదటిసారిగా 1987వ సంవత్సరంలో సెయింట్ లూయిస్లో జరిగిన తానాతో మొట్టమొదటిసారిగా రావటం జరిగింది. ఆ తర్వాత నుంచి దాదాపుగా అన్ని సమావేశాలకు కూడా నాకు వచ్చే అవకాశం వచ్చింది. అనేక సందర్భాల్లో పెద్ద నటీనటులందరినీ కూడా తీసుకొని అనేక సాంస్కృతిక కార్యక్రమాలు తానాలోనే కాకుండా మిగిలిన అన్ని పట్టణాల్లో కూడా చేసే అవకాశం నాకు కలిగి అనేక మంది మిత్రుల్ని పరిచయం జరిగేది నాకు. అది నా వ్యాపారంలో కూడా, నేను చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా, నా కన్స్ట్రక్షన్ విషయాల్లో కానీ మా దగ్గర నమ్మకం ఇచ్చి ఎన్నో అపార్ట్మెంట్లు, ఇళ్ళు కొనుక్కున్నటువంటి, స్థలాలు కొనుక్కున్నటువంటి తానా అభిమానులకు, తానా సభ్యులకు హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ రోజు నుంచి తానాకు నాకు ఉన్న మైత్రి దినదిన ప్రవర్ధమానంగా జరిగింది అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. ఇప్పుడే ఇక్కడికి వచ్చిన సమంత గారు కూడా మా ప్రాజెక్టులోనే నా పక్కనే ఉన్నటువంటి సమంత గారు రావటం ఇవాళ నాకు మరీ సంతోషంగా ఉంది. వెరీ గుడ్ లేడీ, వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఆవిడతో
ఈ రోజున ఈ ఫంక్షన్లో పాలు పంచుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నా. ముఖ్యంగా తానా ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేస్తుందో మీకు తెలుస్తుంది. కేవలం అమెరికాలో చేయటమే కాకుండా మరి ఎన్నో కార్యక్రమాలు. అందరూ కూడా తానాకి అమెరికా రాలేరు కాబట్టి తానా వారే అక్కడికి వచ్చి వివిధ పట్టణాల్లో అనేక కార్యక్రమాలు అద్భుతంగా చేశారు. అందరి మెప్పులు పొందారు. అంతేకాకుండా చాలా సందర్భాల్లో ఇక్కడికి వచ్చిన తెలుగు వాళ్ళు దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ అయి చనిపోతే వారి తల్లిదండ్రులు బాధపడుతుంటే తానా అండగా నిలబడి వారి ఆఖరి చూపు తల్లిదండ్రులకి బంధువులకి అందేటట్లుగా వాళ్ళని తీసుకువెళ్ళి అక్కడికి పంపించే ఏర్పాట్లు కూడా తానా చేసింది అంటే తానా వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే. వచ్చే సంవత్సరం మళ్ళీ నెక్స్ట్ సభ 25వ సభ జరగబోతోంది 2 ఏళ్లలో. అంటే తానా పెట్టి 50 ఏళ్ళు పూర్తి చేస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో మరి ఆ పండుగ ఇంకా ఇంకా ఘనంగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కొత్త కమిటీ వారిని కూడా కోరుకుంటున్నాను. ఇలాంటి సుసందర్భంలో నాకు లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చిన తానానికి నేను ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా అది చాలదు. ఇంకా ముందు ముందు మా స్నేహం ఇలాగే వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున ఇంతమంది అభిమానుల మధ్యలో అభిమానుల సంతోషంతో ఈ అవార్డు పుచ్చుకోవటం నా భాగ్యంగా నేను భావిస్తూ మీరందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.